పాకిస్తాన్ అసలు రంగు మరోసారి బయటపడింది. శాంతి భద్రతల పేరుతో సొంత ప్రజలపైనే బుల్లెట్ల వర్షం కురిపించే ఒక ఫెయిల్డ్ స్టేట్ అని మరోసారి నిరూపించుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజాఫరాబాద్ వేదికగా జరగబోయే భారీ ర్యాలీని అణచివేయడానికి పాక్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో 8 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. పీఓకేలో ఇప్పుడు పౌర విప్లవం పీక్స్కి చేరింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో మరో పెను ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు, లష్కరే తోయిబా ఉగ్రవాదుల సరికొత్త కుట్రలు బయటపడ్డాయి. దీనిపై ఆర్-స్ట్రీమ్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే ఈ నెల 15న పీఓకే రాజధాని ముజాఫరాబాద్కు లక్షలాది మందితో నిరసన ర్యాలీ చేపట్టేందుకు స్థానిక ప్రజలు సిద్ధమయ్యారు. కానీ వారి గొంతు నొక్కడానికి పాక్ సైన్యం, రేంజర్స్ అత్యంత క్రూరమైన పద్ధతులను ఎంచుకున్నారు. రావల్కోట్ బస్టాండ్లో శాంతియుతంగా గుమ్ముగూడిన మహిళలు, పౌరులపై పాక్ భద్రతా బలగాలు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. కేవలం టియర్ గ్యాస్ సెల్స్తో ఆగకుండా నిరసనకారులపై ఒరిజినల్ బుల్లెట్స్తో కాల్పులు జరిపారు. ఈ బ్రూటల్ ఫైరింగ్లో 8 మంది నిరసనకారులు స్పాట్లోనే మరణించారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న అణచివేతపై, ప్రాథమిక హక్కుల నిరాకరణపై అక్కడి ప్రజలు తిరగబడుతూ ఉండడంతో పాక్ ప్రభుత్వం వణికిపోతుంది. ఈ తిరుగుబాటును అణచకపోతే పీఓకే తమ చేతుల్లో నుంచి జారిపోతుందనే భయంతోనే ఈ నరమేధానికి పాల్పడిందా? ఈ హింసాకాండ కేవలం పీఓకే సరిహద్దులకే పరిమితం కాలేదు. దీని సెగ అంతర్జాతీయ వేదికలపైకి చేరింది. ఈ దారుణానికి సరిగ్గా ఒకరోజు ముందు అమెరికాలోని వైట్ హౌస్ ముందు పీఓకే ప్రవాసీయులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పీఓకేలోని సివిలియన్ ఏరియాల నుండి పాకిస్తాన్ ఆర్మీని వెంటనే ఉపసంహరించుకోవాలని, అక్కడ జరుగుతున్న హ్యూమటేరియన్ క్రైసిస్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాక్ దుశ్చర్యలపై భారత్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. ఇస్లామాబాద్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ ప్రభుత్వం పీఓకేలో సిస్టమిక్ ఎక్స్‌ప్లోయిటేషన్స్కి పాల్పడుతుంది. అక్కడ ప్రజలకు ప్రాథమిక హక్కులను నిరాకరిస్తూ పరిపాలన అణచివేతతో వారి జీవితాలను నరకప్రాయం చేసింది. ఈ అరాచకాలను భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. భారత్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పాకిస్తాన్ డిప్లొమాటిక్ పరువును ప్రపంచం ముందు బజార్న పడేసింది. ఇటు అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న పాకిస్తాన్, అటు భారత్పై తన ప్రోక్సీ వార్ మరింత తీవ్రం చేయడానికి కుట్రలు చేస్తుంది. దీనికి నిదర్శనమే తాజాగా బయటపడిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల వీడియో. పీఓకేలోని మాంగ్లా డ్యామ్ ఇప్పుడు ఉగ్రవాదులకు వాటర్ బ్రోన్ ఆపరేషన్స్ చేయడానికి ప్రధాన లాంచ్ ప్యాడ్గా మారింది. లష్కరే సభ్యులు నీటిలో ఈత కొడుతూ నౌకాదళ తరహా దాడులు ఎలా చేయాలో శిక్షణ పొందుతున్న దృశ్యాలు కూడా బయటకొచ్చాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా గుర్తించిన హారిసర్ కొత్తగా రిక్రూట్ అయిన ఉగ్రవాదులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏదో ఒక బిగ్ ఈవెంట్, అంటే పెద్దదేదో జరగబోతుందని హెచ్చరిస్తున్న వీడియో నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. పెహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత భారత్ అత్యంత వ్యూహాత్మకంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్ ఉగ్రమూకలు నీటి మార్గాల ద్వారా భారత్లోకి చొరబడ్డానికి ఈ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి పీఓకే ఫ్యూచర్ ఏంటి? ఈ పరిణామాలను విశ్లేషిస్తే రాబోయే రోజుల్లో పీఓకే అండ్ భారత్, పాక్ సరిహద్దుల్లో భారీ మార్పులు జరగబోతున్నాయని స్పష్టమవుతుంది. పాక్ ఆర్మీ ఎంత అణిచివేయాలని చూస్తే నిరసనలు అంతలా తీవ్ర రూపం దాల్చుతాయి. బుల్లెట్లకు భయపడే పరిస్థితిలో పీఓకే ప్రజలు లేరు. స్థానిక పౌరులు పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టినా ఆశ్చర్యపోరక్కర్లేదు. ఇది పాకిస్తాన్కు ఇంటర్నల్ కొలాప్స్కి దారితీస్తుంది. 78 साल जैसा कि ये चुरन बेचा गया कि हम श्रीनगर को आजाद करवाएंगे। पुत्र है चुरन पुराना हो गया। रावलाकोट तू जरा पिंडी टाइम ना डब्बा जाना ना उसने चुरन बेचो हूं चुरन तो सारा कश्मीरी को ऐसा कोई चुरन ना ले लगे। असा की तुसा है असा कश्मीर आजाद कर असा 78 साल श्रीनगर दी ट्रक नी बत्ती मगर लाई रखा। 78 साल आज पहली बारी जिले असा है कि कुछ अरसे वास्ते श्रीनगर की छोड़ दो, आजाद कश्मीर की तरफ भी तवज्जो दो। जिसकी तुसा आजाद आने हो असा ते कौन आने सा ये आजादी है लोगो। आटा मंगया ता कोली, बिजली मंगी ता कोली, पानी मंगया ता कोली, हुक्मरानी मंगी ता कोली, लेकिन उन कोली खाली खान न लगे। उन हादी कोली
पुत्र सिर दर्द की गोली नहीं है जी बार बार असली खा क्या गोली नहीं अख भी को नहीं होनी उसरी तगड़ा आगे फायका बैठे या कमरा बैठे है। మరోవైపు సొంత దేశంలో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ భారత్పై పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు తెగబడవచ్చు. మాంగ్లా డ్యామ్ వీడియో ఆధారంగా చూస్తే గుజరాత్ లేదా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని జలమార్గాల ద్వారా ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసే ప్రమాదం ఉంది. అందుకే భారత్ ఇకపై చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనను ప్రపంచ దేశాల ముందు ఉంచుతూ పాక్ను పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా ఏకాకిని చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. అవసరమైతే టెరిటోరియల్ క్లెయిమ్ను బలంగా వినిపించి పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకునే వ్యూహాత్మక చర్యలను భారత్ వేగవంతం చేస్తుంది. పాకిస్తాన్ ఒక పక్క ఆకలి కేకలు, మరోపక్క అంతర్గత తిరుగుబాట్లు, ఇంకోవైపు ఉగ్రవాద పెంపకంతో తన గోతిని తానే తవ్వుకుంటుంది. పీఓకే ప్రజల రక్తం సాక్షిగా పాక్ పతనం ప్రారంభమైందని చెప్పక తప్పదు. భారత్ తన డిఫెన్స్ పోస్చర్ని మరింత కఠినంతరం చేస్తూ అటు ఉగ్రవాదులకు ఇటు పాక్ ఆర్మీకి తగిన బుద్ధి చెప్పడానికి సర్వసన్నద్ధంగా ఉంది. ద గేమ్ హ్యాస్ జస్ట్ బిగన్. పాకిస్తాన్ అసలు రంగు మరోసారి బయటపడింది. శాంతి భద్రతల పేరుతో సొంత ప్రజలపైనే బుల్లెట్ల వర్షం కురిపించే ఒక ఫెయిల్డ్ స్టేట్ అని మరోసారి నిరూపించుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజాఫరాబాద్ వేదికగా జరగబోయే భారీ ర్యాలీని అణచివేయడానికి పాక్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో 8 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. పీఓకేలో ఇప్పుడు పౌర విప్లవం పీక్స్కి చేరింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో మరో పెను ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు, లష్కరే తోయిబా ఉగ్రవాదుల సరికొత్త కుట్రలు బయటపడ్డాయి. దీనిపై ఆర్ స్ట్రీమ్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే ఈ నెల 15న పీఓకే రాజధాని ముజాఫరాబాద్కు లక్షలాది మందితో నిరసన ర్యాలీ చేపట్టేందుకు స్థానిక ప్రజలు సిద్ధమయ్యారు. కానీ వారి గొంతు నొక్కడానికి పాక్ సైన్యం, రేంజర్స్ అత్యంత క్రూరమైన పద్ధతులను ఎంచుకున్నారు. రావల్కోట్ బస్టాండ్లో శాంతియుతంగా గుమ్ముగూడిన మహిళలు, పౌరులపై పాక్ భద్రతా బలగాలు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. కేవలం టియర్ గ్యాస్ సెల్స్తో ఆగకుండా నిరసనకారులపై ఒరిజినల్ బుల్లెట్స్తో కాల్పులు జరిపారు. ఈ బ్రూటల్ ఫైరింగ్లో 8 మంది నిరసనకారులు స్పాట్లోనే మరణించారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న అణచివేతపై, ప్రాథమిక హక్కుల నిరాకరణపై అక్కడి ప్రజలు తిరగబడుతూ ఉండడంతో పాక్ ప్రభుత్వం వణికిపోతుంది. ఈ తిరుగుబాటును అణచకపోతే పీఓకే తమ చేతుల్లో నుంచి జారిపోతుందనే భయంతోనే ఈ నరమేధానికి పాల్పడిందా? ఈ హింసాకాండ కేవలం పీఓకే సరిహద్దులకే పరిమితం కాలేదు. దీని సెగ అంతర్జాతీయ వేదికలపైకి చేరింది. ఈ దారుణానికి సరిగ్గా ఒకరోజు ముందు అమెరికాలోని వైట్ హౌస్ ముందు పీఓకే ప్రవాసీయులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పీఓకేలోని సివిలియన్ ఏరియాల నుండి పాకిస్తాన్ ఆర్మీని వెంటనే ఉపసంహరించుకోవాలని, అక్కడ జరుగుతున్న హ్యూమనిటేరియన్ క్రైసిస్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాక్ దుశ్చర్యలపై భారత్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. ఇస్లామాబాద్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ ప్రభుత్వం పీఓకేలో సిస్టమిక్ ఎక్స్ప్లోయిటేషన్స్కి పాల్పడుతుంది. అక్కడ ప్రజలకు ప్రాథమిక హక్కులను నిరాకరిస్తూ పరిపాలన అణచివేతతో వారి జీవితాలను నరకప్రాయం చేసింది. ఈ అరాచకాలను భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. భారత్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పాకిస్తాన్ డిప్లొమాటిక్ పరువును ప్రపంచం ముందు బజార్న పడేసింది. ఇటు అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న పాకిస్తాన్ అటు భారత్పై తన ప్రోక్సీ వార్ మరింత తీవ్రం చేయడానికి కుట్రలు చేస్తుంది. దీనికి నిదర్శనమే తాజాగా బయటపడిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల వీడియో. పీఓకేలోని మాంగ్లా డ్యామ్ ఇప్పుడు ఉగ్రవాదులకు వాటర్ బ్రోన్ ఆపరేషన్స్ చేయడానికి ప్రధాన లాంచ్ ప్యాడ్గా మారింది. లష్కరే సభ్యులు నీటిలో ఈత కొడుతూ నౌకాదళ తరహా దాడులు ఎలా చేయాలో శిక్షణ పొందుతున్న దృశ్యాలు కూడా బయటకొచ్చాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా గుర్తించిన హారిసర్ కొత్తగా రిక్రూట్ అయిన ఉగ్రవాదులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏదో ఒక బిగ్ ఈవెంట్ అంటే పెద్దదేదో జరగబోతుందని హెచ్చరిస్తున్న వీడియో నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. పెహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత భారత్ అత్యంత వ్యూహాత్మకంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్ ఉగ్రమూకలు నీటి మార్గాల ద్వారా భారత్లోకి చొరబడ్డానికి ఈ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి పీఓకే ఫ్యూచర్ ఏంటి? ఈ పరిణామాలను విశ్లేషిస్తే రాబోయే రోజుల్లో పీఓకే అండ్ భారత్
పాక్ సరిహద్దుల్లో భారీ మార్పులు జరగబోతున్నాయని స్పష్టమవుతుంది. పాక్ ఆర్మీ ఎంత అణిచివేయాలని చూస్తే నిరసనలు అంతలా తీవ్ర రూపం దాల్చుతాయి. బుల్లెట్లకు భయపడే పరిస్థితిలో పీఓకే ప్రజలు లేరు. స్థానిక పౌరులు పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టినా ఆశ్చర్యపోరక్కర్లేదు. ఇది పాకిస్తాన్కు ఇంటర్నల్ కొలాప్స్కి దారితీస్తుంది. 78 साल जैसा कि ये चूरन बेचा गया कि हम श्रीनगर को आजाद करवाएंगे। पुत्र है चूरन पुराना हो गया। रावला कोट तू जरा पिंडी टाइम ना डब्बा जाना ना उसने चूरन बेचो हूं चूरन तो सारा कश्मीरी को ऐसा कोई चूरन ना ले लगे। असा की तुस आए असा कश्मीर आजाद कर असा 78 साल श्रीनगर दी ट्रक नी 32 मगर लाई रखा। 78 साल आज पहली बारी जिले असा है कि कुछ अरसे वास्ते श्रीनगर की छोड़ दो। आजाद कश्मीर की तरफ भी तवज्जो दो। जिसकी तुसा आजाद आने हो असा ते कौन आने सा ये आजादी है लोगो। आटा मंगया ता कोली, बिजली मंगी ता कोली, पानी मंगया ता कोली, हुक्मरानी मंगी ता कोली, लेकिन उन कोली खाली खान न लगे। हादी गोली एगो पुत्र सिर दर्द गोली नहीं है जी बार बार सही खा क्या गोली नहीं अख भी कोनी होनी उसरी तकना आगे फायका बैठे या कमरा बैठे है। మరోవైపు సొంత దేశంలో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ భారత్పై పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు తెగబడవచ్చు. మాంగ్లా డ్యామ్ వీడియో ఆధారంగా చూస్తే గుజరాత్ లేదా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని జలమార్గాల ద్వారా ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసే ప్రమాదం ఉంది. అందుకే భారత్ ఇకపై చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనను ప్రపంచ దేశాల ముందు ఉంచుతూ పాక్ను పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా ఏకాకిని చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. అవసరమైతే టెరిటోరియల్ క్లైమ్ను బలంగా వినిపించి పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకునే వ్యూహాత్మక చర్యలను భారత్ వేగవంతం చేస్తుంది. పాకిస్తాన్ ఒక పక్క ఆకలి కేకలు, మరోపక్క అంతర్గత తిరుగుబాట్లు, ఇంకోవైపు ఉగ్రవాద పెంపకంతో తన గోతిని తానే తవ్వుకుంటుంది. పీఓకే ప్రజల రక్తం సాక్షిగా పాక్ పతనం ప్రారంభమైందని చెప్పక తప్పదు. భారత్ తన డిఫెన్స్ పోస్చర్ని మరింత కఠినంతరం చేస్తూ అటు ఉగ్రవాదులకు ఇటు పాక్ ఆర్మీకి తగిన బుద్ధి చెప్పడానికి సర్వసన్నద్ధంగా ఉంది. ద గేమ్ హ్యాస్ జస్ట్ బిగన్.